కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ అంటే CGM గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ CGM అంటే ఏంటి? CGM అనేది ఒక చిప్ లాంటి డివైస్. ఈ చిప్ లాంటి డివైస్ మనం పెట్టుకోగానే అందులో ఒక ఫిలమెంట్ లాంటిది ఉంటుంది. ఇది మన బాడీలో సెల్స్ మధ్యన ఉండే ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ నుంచి శాంపిల్స్ తీసుకొని గ్లూకోజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. షుగర్ పేషెంట్స్ ఒక్కలే వాడాలా? షుగర్ లేని వాళ్ళు కూడా వాడచ్చా? CGM ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కోసం తయారు చేయబడ్డారు. కానీ ఈ రోజుల్లో షుగర్ లేని వాళ్ళు కూడా చాలామంది CGM వాడుతున్నారు. ఏ ఫుడ్స్ తింటే షుగర్ పెరుగుతుంది, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు షుగర్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూసుకోవటానికి. అయితే షుగర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ CGM వాడితే మంచిది. అందులోనూ టైప్ 2 డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్. ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా CGM వాడాలి. వీళ్ళే కాకుండా షుగర్ పేషెంట్స్ ఎవరికైనా తరచుగా షుగర్ లో అవుతున్నట్టయితే వాళ్ళు కూడా CGM వాడాలి. షుగర్ పేషెంట్స్ ఎవరికైనా HbA1c ఎంత ప్రయత్నించినా కూడా కంట్రోల్ రావట్లేదు, ఏ ఫుడ్ తింటే షుగర్ పెరుగుతుంది, లేకపోతే నైట్ టైం ఏమైనా షుగర్స్ లో అవుతున్నాయా, పారామీటర్స్ అన్నీ తెలుసుకోవాలంటే మనం CGM పెట్టుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు నాన్ డయాబెటిక్ షుగర్ లేని వాళ్ళు కూడా CGM యూస్ చేయొచ్చు. ఇప్పుడు CGM వాడేటప్పుడు మనం ఏ పారామీటర్స్ చూడాలి? CGM ఎలా హెల్ప్ చేస్తుంది? CGMలో మనకి టైం ఇన్ రేంజ్ అంటే ఎంతసేపు మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్డ్గా ఉన్నాయి, టైం అబౌవ్ రేంజ్ అంటే ఎంతసేపు మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువలో ఉన్నాయి, టైం బిలో రేంజ్ ఎంతసేపు మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, ఇది కూడా తెలుస్తుంది. ఇది ఒకటే కాకుండా ఫుడ్ తినేటప్పుడు షుగర్ ఎంత పెరుగుతుంది, అలాగే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు షుగర్ తగ్గుతుందా లేదా కూడా మనం CGMలో నోటీస్ చేయొచ్చు. CGMలో ఒక అప్ యారో అండ్ డౌన్ యారో కూడా ఉంటుంది. అప్ యారో అంటే షుగర్స్ ఫాస్ట్గా పెరుగుతున్నట్టు, డౌన్ యారో అంటే షుగర్స్ ఫాస్ట్గా క్రాష్ అవుతున్నట్టు. సో షుగర్ లో అవ్వకపోయిన ముందే మీరు యాక్షన్ తీసుకుంటే మనం లో షుగర్ని ప్రివెంట్ చేయొచ్చు. సో CGM ఖచ్చితంగా ఉపయోగపడేదే, కానీ అందరికీ కాదండి, కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రమే. ఈ రోజుల్లో మనకి సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చూపిస్తున్నట్టు షుగర్ లేని వాళ్ళు కూడా వాడచ్చు, కానీ దీని మ్యాక్సిమం బెనిఫిట్స్ డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ.